ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కోడికూర ఇలా చేసి పెట్టారంటే ఎలా చేశారో రెసిపీ చెప్పేదాకా ఇల్లు వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి, నేను రాణి. ఈరోజు నేను కొబ్బరి పాలతో కోడికూర చూపిస్తున్నాను. దీనికోసం 6 చికెన్ లెగ్స్ తీసుకున్నాను. ఒక్కో లెగ్ పీస్ తీసుకొని కండ ఎక్కువగా ఉన్న ప్లేస్లో వీడియోలో చూపించిన విధంగా చాకుతో ఘాట్లు పెట్టాలి. ఇలా చేయడం వల్ల లెగ్ లోపల వరకు ఉప్పు కారం బాగా పడతాయి. ఇలా అన్ని లెగ్ పీసులకి ఘాట్లు పెట్టిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం పసుపు, 1.5 టీ స్పూన్ల ఉప్పు, 2 టీ స్పూన్ల కూరకారం వేశాను. ఉప్పు కారాలు మీరు తినేదాన్ని బట్టి వేయండి. కూరకారం లేని వాళ్ళు 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పొడి వేయండి. ఉప్పు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ లెగ్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇవన్నీ చికెన్ లెగ్స్కి బాగా కలిసేలాగా కలపాలి. ఒక్కొక్క లెగ్ పీస్ని చేత్తో రుద్దుతూ కలపాలి. మనం ఘాట్లు పెట్టిన చోట ఉప్పు కారాలు లోపలికి వెళ్ళే వరకు రుద్దుతూ కలపాలి. ఇలా అంతా కలిపిన తర్వాత వీటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయాలి. ఈ ఆయిల్ వేడయ్యే లోపల 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి తర్వాత కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి వేశాను. వీటన్నిటిని ఆయిల్లో కలిసేలాగా గరిటెతో కలపాలి. ఏవైనా ఉల్లిపాయ ముక్కలు లావుయి ఉంటే గరిటెతో పొడుస్తూ కలుపుతున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేశాను. ఈ పసుపు ఉల్లిపాయ ముక్కల్లో కలిసేలాగా కలపాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి. ఇప్పుడు ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా మగ్గేదాకా వేయించుకోవాలి. టమాటాలు మగ్గాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెగ్స్ వేయాలి. అరగంట మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్స్ని కూడా వేసి బాగా కలపాలి. గరిటెతో చికెన్ లెగ్స్ని తిరగవేస్తూ కలపాలి. చికెన్లో నీరంతా బయటికి వచ్చి ఆవిరయ్యేదాకా చికెన్ లెగ్స్ని వేపుతూ ఉండాలి. లెగ్ అన్ని వైపులా వేగేలాగా చూసుకోవాలి. చికెన్లో నీరంతా ఆవిరైపోయేదాకా వేయించాలి వీటిని. ఇప్పుడు ఒక అర గ్లాసు నీళ్ళని చికెన్ మ్యారినేట్ చేసిన గిన్నెలోకి పోసుకొని తొలిపి తీసుకున్నాను. ఈ అర గ్లాసు నీళ్ళని చికెన్లోకి వేశాను. ఇంకొక అర గ్లాసు నీళ్ళు మంచినీళ్ళు పోసాను. అంటే మొత్తం 1 గ్లాసు నీళ్ళు పోసాను. వీటిని గరిటెతో కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. చికెన్ని 80% ఉడకనివ్వాలి. 80% ఉడికాక కొబ్బరి పాలు పోసుకొని మిగతా 20% ఉడికించుకుందాము. ఇప్పుడు చికెన్ 80% ఉడికింది. 1 గ్లాసు చికెన్ కొబ్బరి పాలు తీసుకొని పోసాను. కొబ్బరి పాలలో చికెన్ని ఇంకో 20% ఉడికిస్తే కర్రీ రెడీ అవుతుంది. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ చికెన్ క్రీమీగా కొబ్బరి పాలు టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. ఒకసారి చేశారంటే మరలా చేయించుకొని తింటారు మీ ఇంట్లో వాళ్ళు, అంత టేస్టీగా ఉంటుంది. గెస్టులు వచ్చినప్పుడు చేసినా వాళ్ళు ఎలా చేశారో కూడా
అడిగేదాకా వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. చికెను ఇప్పుడు పూర్తిగా ఉడికింది. ఇంత గ్రేవీ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని కొత్తిమీర చల్లుకోవాలి. ఆరేతలకి ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు క్రీమీ అండ్ టేస్టీ కొబ్బరి పాలతో చికెన్ కర్రీ రెడీ అయింది.